మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ఆ డౌట్స్ని మేము ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఇక్కడ మీకు క్లియర్ చేయబోతున్నాము. సో ఈరోజు మన ఎపిసోడ్ ఏంటంటే లివర్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్గన్స్లో ఫస్ట్ లివర్ ఎందుకు ఎంచుకున్నానంటే నేను ఇప్పటి కాలమాన పరిస్థితిలో చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నది దేంతో అంటే కనుక మన లైఫ్ స్టైల్ అండ్ మోర్ బాడీలోకి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ చాలా విపరీతంగా మన బాడీలోకి అక్యుములేట్ అవుతున్నాయి. సో ఇంత విరివిగా మన బాడీలోకి లివర్ ఏదైతే ఈ మొత్తం కెమికల్స్ ఎంటర్ అవుతున్నాయో వాటిని డీటాక్సిఫై చేయాలి అంటే కనుక మన బాడీలో ఉన్న ఏకైక ఆర్గన్ ఏది అంటే కనుక దట్ ఈస్ లివర్. సో అందుకని ఈరోజు మనం లివర్ యొక్క అనాటమీ, లివర్ యొక్క పెథాలజీస్ గురించి, వాటి డిసీజెస్ గురించి తెలుసుకుందాం. యూజువల్గా లివర్ అన్నది ఇలా ఒక ట్రయాంగులర్ ఆర్గన్ అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్. బాడీలో కల్లా అన్నిటికన్నా పెద్ద ఆర్గన్ ఇదే. అండ్ బాడీ మొత్తంలో డ్యూయల్ సర్క్యులేషన్ ఉన్న ఏకైక ఆర్గన్ ఈ లివర్ ఒకటే. అంటే యూజువల్గా ఒక దానిలోకి ఒక ఆర్టరీ ఎంటర్ అవుతుంది, ఒక వెయిన్ బయటకు వస్తుంది. సో అదే సర్క్యులేషన్ ఉంటుంది. బట్ లివర్కి మాత్రం సర్క్యులేషన్ ఏదైతే ఉందో డ్యూయల్ సర్క్యులేషన్ ఉంటుంది అనమాట. ఒకటి హెపాటిక్ ఆర్టరీ ఉన్నది లోపలికి మీకు ఫ్రమ్ ఆర్టా నుంచి డివైడ్ అయి వస్తుంది. అలాగే రెండో సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని పోర్టల్ సర్క్యులేషన్ అంటారు అనమాట. అయితే దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఒకటి మీకు స్ప్లీన్ అనే ఆర్గన్ ఏదైతే ఉందో ఆ స్ప్లీన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. రెండు ఇంకోటి ఏంటంటే స్టమక్. ఈ స్టమక్ నుంచి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది లివర్కి కనెక్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే ఇంటెస్టైన్స్. అంటే చిన్న పేగులు, పెద్ద పేగులు ఇవేవైతే ఉన్నాయో ఆ స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి ముఖ్యంగా ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో ఈ మూడిటి నుంచి బ్లడ్ ఏదైతే ఉందో అది మనకి ఈ లివర్కి అన్నది రావడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కలిపి ఒకటి పోర్టల్ వెయిన్ అని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే చాలా చిన్న 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 బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కలెక్ట్ అయ్యి దీనిలోకి వస్తాయి. అలాగే ఇవన్నీ స్ప్లీనిక్ దీనిలోంచి కలెక్ట్ అయ్యి దీనిలోకి వస్తాయి. అలాగే స్టమక్ నుంచి ఇవన్నీ కలిపి ఒక పెద్ద వెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది దానిలోంచి. అది మొత్తం ఇవన్నీ కలిసి ఏదైతే ఉందో ఈ పోర్టల్ వెయిన్ అన్నది లివర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. యూజువల్గా ఏం జరుగుతుందంటే ఈ పోర్టల్ వెయిన్ ఒకటి, తర్వాత హెపాటిక్ ఆర్టరీ ఒకటి, ఇవి రెండిట్లో కూడా ఏమవుతుందంటే బ్లడ్ అనేది మిక్సప్ అయిపోతుంది. సో మంచిగా చక్కగా స్టమక్ నుంచి ఫుల్లీ లోడెడ్ న్యూట్రియంట్స్ అన్నీ నిండిపోయిన బ్లడ్ అనేది ఎప్పుడైతే ఈ లివర్కి వస్తుందో అలాగే ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి స్ప్లీన్ నుంచి వచ్చిన ఈ బ్లడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈ లివర్ దాన్ని డీటాక్సిఫై చేయడము, తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేయడం అన్నది జరగడం అన్నది లివర్లోనే జరుగుతుంది. సో ఈ ప్రాసెసింగ్ అయిన తర్వాత బెస్ట్ క్వాలిటీ బ్లడ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది ఈ లివర్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, అది నెక్స్ట్ మళ్ళీ హార్ట్కి వెళ్ళి త్రూ సర్క్యులేషన్ ద్వారా మొత్తం బాడీ అంతా కూడాను అది సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్గా దీని యొక్క మనకి అనాటమీ. ఆర్ దీనిలో ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతాయో దెన్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంటుంది అనమాట. ఈ సర్క్యులేషన్ అనేది ఎప్పుడు కూడాను ఇలా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఈ సర్క్యులేషన్ కనుక మనకి పర్ఫెక్ట్గా ఇలా నడవలేదు అని అంటే కనుక అప్పుడు రకరకాల డిసీజెస్ వస్తాయి. అది మేబీ డ్యూ టు అబ్స్ట్రక్షన్ కావచ్చు, లేదు అంటే కనుక ఇందులో డీటాక్సిఫికేషన్ జరిగే ఈ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో కనుక ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా కానీ డిసీజెస్ వస్తాయి. అలాగే ఈ లివర్ మెటబాలిజం కనుక ఆగిపోయినట్టయితే కనుక, అంటే ఈ లివర్ అన్నది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ అన్ని రకరకాల విటమిన్స్ని, ముఖ్యంగా విటమిన్ ఏ
అండ్ అదర్ విటమిన్ సి ఇవన్నీ కూడా వీటిలో ఏం చేస్తుందంటే ఇది స్టోర్ హౌస్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకే కిచెన్ని మేము ఏమంటామంటే మద్బూహ్ అంటాం. అంటే కిచెన్ మన ఇంట్లో కిచెన్ ఎంత ఇంపార్టెంటో మన హ్యూమన్ బాడీలో లివర్ కూడా అంతే. మొత్తం అన్ని రకాల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటిలన్నిటి యొక్క మెటబాలిజం ఏదైతే ఉందో, అంటే వీటి అన్నిటి యొక్క డైజెషన్ అనుకోండి, దాని అసిమిలేషన్ అనుకోండి, దాని యొక్క బ్లడ్లో కలవడం అనుకోండి, బాడీకి దానికి ఎలా ఎంత కావాలి ఏమిటి అన్నది, దీనికి ఎలా అయితే మనకి పైనుంచి బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి సిగ్నల్స్ వస్తాయో దాని ప్రకారం ఇది దాని స్టోరేజ్ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు అనుకోండి, లేదా అన్నం దొరకలేదనుకోండి కొన్ని రోజుల పాటు, అయినా కానీ మనిషి ఎప్పుడు కూడాను చనిపోవట్లేదు. మరి ఎందుకు అన్నది ఎప్పుడన్నా ఆలోచించారా? ఇట్స్ బికాస్ ఆఫ్ లివర్. ఈ లివర్ అన్నది ఏం చేస్తుందంటే ఎంతైతే గ్లూకోజ్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడాను గ్లైకోజన్ అనే ఒక దానిలోకి ట్రాన్స్ఫార్మ్ చేసి లివర్ స్టోర్ చేసుకుంటుంటుంది అనమాట. ఈ గ్లైకోజన్ అన్నది ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తక్కువ పడతాయో లేదా గ్లూకోజ్ కావాల్సి వస్తుందో దీన్ని కన్వర్ట్ చేసి పంపిస్తుంది అనమాట. అలాగే ప్రోటీన్స్ కూడా అంతే, ఫ్యాట్స్ కూడా అంతే, అన్ని టిష్యూస్లో అదంతా కూడాను అది ప్రొడ్యూస్ అయ్యి దాన్ని ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ నిల్వ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్యాట్ని. ఎప్పుడైతే ఫ్యాట్ అవసరం వస్తుందో అప్పుడు వీటిలన్నింటినీ కరిగించి బాడీకి కావాల్సినట్టుగా చేస్తుంది అనమాట. సో అందుకని మనకి మనం యూజువల్గా మన డే టు డే లైఫ్లో మనం సంపాదించుకొని బంగారం విలువలు, తర్వాత ఈ ఇంటి మన ఇల్లు స్థలాలు కొనుక్కొని ఇవన్నీ విలువలు ఎలా అయితే మనం పెట్టుకుంటుంటామో అలాగే మన బాడీకి లివర్ కూడా అంతే ఇంపార్టెంట్. మన ఏమంటారు నాట్ ఓన్లీ కిచెన్, మన ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అదే అన్నట్టు. ఎలా అయితే బయట ఏదో అలా మన బాడీలో అనమాట. సో ఎక్కడెక్కడ ఏమేమి స్టోర్ చేయాలి అన్నది అదంతా కూడా లివర్లోనే ఉంటుంది. ఇంత చక్కటి మెటబాలిజంని, మెకానిజంని, ఈ డీటాక్సిఫికేషన్ని ఇవన్నీ చేస్తున్న ఈ లివర్ని కాపాడుకోవడం మనకి చాలా అవసరం అవునా కదా. సో అందుకని మీ లివర్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.